అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రై అండి. నేను ఆల్రెడీ ఫిష్ని మంచి నీట్గా క్లీన్ చేసుకొని పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు ఉప్పు, కారము, ధనియాల పొడి, గరం మసాలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి నిమ్మరసం, ఆయిల్ అన్నీ వేసేసి మ్యాగ్నేట్ చేసి పెట్టేసుకుంటానండి. ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అలా పెట్టుకోవాలి. చూడండి, అన్నీ వేసేసుకున్నాను. ఫిష్ ఫ్రైకి ఇట్లా నార్మల్గా పీసెస్ పెట్టేసుకోవాలన్నమాట. ఇట్లా నార్మల్గా ఇంకా ఈ సైజులో ఉన్నాయలాగా. కొంతమంది లాగా వేపించేసుకుంటారు, అది తొందరగా ఫ్రై అవ్వరు. సో ఇలా వేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. మనం వేరే కార్న్ఫ్లవర్ ఇట్లా ఏమి యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇదే మసాలాతో మనం క్రిస్పీగా కూడా ఫ్రై చేసేసుకోవచ్చు అనమాట ఫిష్ని. చాలామంది క్రిస్పీనెస్ కోసం కార్న్ఫ్లవర్, మైదా అవి వేస్తుంటారు. ఇది నార్మల్గా సింపుల్ కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు. ఇలాగో నేను చూపిస్తాను చూడండి. చూడండి, అన్ని ముక్కకు అన్నిటికీ ఇట్లా మసాలాలు పట్టేలా మంచిగా నీట్గా ఇట్లా కలుపుకొని ఒక హాఫ్ అన్ అవర్ అట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. దీన్ని మూత పెట్టేసుకుని చూడండి, నేను మ్యారినేట్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెడతాను చెప్పాను కదా. ఇప్పుడు నేను ఫిష్ ఫ్రై చేస్తున్నాను. ఇది స్టవ్ వెలిగించి ఇలా ఒక పెంక పెట్టాలి. పెంక మీద కాల్స్తే చాలా బాగుంటుంది చేపలు. కొంతమంది డీప్ ఫ్రై చేస్తారు. డీప్ ఫ్రై కంటే ఇలా పెంక మీద ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. పెంక మీద చేస్తేనే కొంచెం మంచిగా ఫ్రై అయ్యి ఆ టేస్ట్ వేరే ఉంటుంది అనమాట. డీప్ ఫ్రైలో అవన్నీ కొంచెం కామన్ కదా. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. క్రిస్పీగా మంచిగా వేసుకోవచ్చు. పెంక వేడెక్కాక కొంచెం ఆయిల్ వేసేసి ఫిషెస్ పెట్టి ఒక 5 minutes ఒక సైడు, ఇంకా 5 minutes ఇంకో సైడు మూత పెట్టి కొంచెం కుక్ చేసి అప్పుడు మనం మూత తీసేసి ఫ్రై చేసుకోవాలి క్రిస్పీగా దీనిపైన, పెంక పైన. ఇది ఆల్రెడీ పాతకాలం పద్ధతి. ఇంతకుముందు పెద్దవాళ్ళు ఇట్లనే చేప ఫ్రై చేసుకునేవాళ్ళు అన్నమాట. అప్పుడు ఇట్లా పెంక కాలినాక కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫిష్ ఫ్రై చేసేసుకోవాలి. ఆయిల్ వేసి ఇట్లా ఫిషెస్ వేసుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టి ఒక 5 minutes కుక్ చేసుకోవాలి వన్ సైడ్. చూడండి, ఒక 5 minutes ఒక సైడ్ కుక్ చేసాం కదా. ఇప్పుడు కొంచెం ఆయిల్ పైనుంచి ఆయిల్ వేసేసి ఇంకొక సైడ్ ఇట్లా తిప్పేసుకుందాం. ఇట్లా ఆయిల్ వేసేసుకోవాలి పైనుంచి లైట్గా కొంచెం వేసేసుకొని ఈ నెల్లంతా ఒక సైడ్ తిరిగేసుకోవాలి. చూడండి, మెల్లగా ఇలా తీసుకొని ఇంకో సైడ్ ఇట్లా తిరిగేసుకోవాలి. ఇలా ఇలా మెల్లగా, లేకపోతే చేపలు ఇష్టపోతాయి. స్లోగా తిప్పేసుకొని ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి మూత పెట్టుకొని ఒక 5 minutes కుక్ చేసుకోవాలి. ఈ సైడ్ కూడా చూడండి, ఇంకో సైడ్ కూడా 5 minutes ఫ్రై అవుతుంది కదా. ఇప్పుడు మూత తీసేసి మంచిగా క్రిస్పీగా ఫ్రై చేసేసుకోవాలి. మనం ఇంకా మూత పెట్టాల్సిన అవసరం లేదు. ఇంకా చూడండి, ఇంకా మంచిగా కలర్ఫుల్గా కలుపుతున్నాయి రెడ్గా. ఇది మంచిగా క్రిస్పీ వస్తే ఇలా ఫ్రై చేసుకోవాలి, కానీ మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. నేను చూపిస్తాను ఎంత క్రిస్పీ అవుతుందో. నేను ఇందులో ఏవి కార్న్ఫ్లవర్, మైదా ఇది యూజ్ చేయకుండా ఓన్లీ గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, కారంతోనే ఫ్రై చేస్తున్నాను జస్ట్. ఇలా చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెసే, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది మనకి అంతే. కానీ టేస్ట్ బాగుంటుంది. మీరు అసలు ట్రై చేయండి. ఇలా క్రిస్పీగా మంచిగా గోల్డెన్ కలర్ కాలే కదా. ఇది నేను ఒక ప్లేట్కి తీసేసుకుంటున్నాను. అన్నీ ఇలాగ ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఫిష్ ఫ్రై రెడీ అండి, రెడీ టు ఈట్. చూడండి, ఇంత కలర్ఫుల్గా బాగుంది. ఇంకా సర్వ్ బాక్స్ తీసేసుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ గట్టి కొట్టండి. బాయ్ అండి అందరికీ.